ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం కొంతమందికి కోపం తెప్పించవచ్చు, ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ మాట్లాడాలి. నిన్న నేను కొలీగ్స్‌తో, ఫ్రెండ్స్‌తో క్యాజువల్ టాక్‌లో ఉన్నాను. ఏదో డిస్కస్ చేస్తుండగా ఒక టాపిక్ గురించి సీరియస్ డిస్కషన్ అయింది. అదే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి 1 ఇయర్ అయింది. పొలిటీషియన్‌గా ఆయన పీకిందేంటి అని ఒకతను మాట్లాడాడు. తర్వాత ఇంకో అతను, అరే! అతను పవర్ స్టార్ కాదు, ప్యాకేజ్ స్టార్ అని డిస్కషన్ మొదలుపెట్టాడు. అది చాలా హీటెడ్ డిస్కషన్ అయింది. తర్వాత నేను ఒక్కటే మాట్లాడా. అరే! మీరు ఇంత మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కడు ఎవడో ఏదో చెప్పాడు, ఎక్కడో న్యూస్ ఛానెల్‌లో విన్నాము, ఎవడో ఏదో పొలిటీషియన్ నోటికొచ్చినట్టు వాగాడు, అతనొక ప్యాకేజ్ స్టార్ అని. అరే! మీరు చూసారా అతను ప్యాకేజ్ తీసుకోవడం, అతని స్టేట్మెంట్లు మీకేమైనా పంపించారా? ఎవరన్నా సరే ఆయన ప్యాకేజ్, ఇంత ప్యాకేజ్ తీసుకున్నారు, ఆయన అకౌంట్లో ఇంత డబ్బులు పడ్డాయి, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ వెనకాల వేసుకున్నారు అని ఎందుకురా వాగుతారు? ఆ డిస్కషన్ చాలా హీటెడ్ అయిందనమాట. తర్వాత ఒక పాయింట్ వచ్చిండే, ఏంటంటే అది అసలు ఈ 1 ఇయర్‌లో ఆయన ఏం పీకాడు అని. సో, ఎవరైతే ఈ పాయింట్ వాడారో, ఎవరికైతే ఇలాంటిది వాళ్ళ మనసులో ఉందో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఆయన ఏం పీకాడో మీరు నిద్రపోతే కనిపించదు. మీ లైఫ్‌లో మీరు బిజీ అయ్యారు. మీ సంతోషాలతో మీకేం కావాలో మీరు చేసుకుంటూ, బయట ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో కళ్ళకి మీకు కనిపించడం లేదు. అసలు పవర్ స్టార్ ఏం చేస్తున్నారో కూడా కనిపించడం లేదు. మీరు తిట్టడానికి మాత్రమే వస్తారు. అభివృద్ధి చూడడానికి, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చూడడం మీకు నచ్చదు. అందుకని మీకు అన్నీ అలా కనపడతాయి అన్నమాట. సో, ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందని మాట్లాడిన వాళ్ళకి ఒక మాట మాట్లాడుకుందామండి. సో, జియో 217 ఎంతమందికి తెలుసు? సో, ఈ జియో 217 వల్ల మత్స్యకారులకి ఎంత ఇబ్బంది అవుతుంది. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాని గురించి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల ఎవరు నష్టపోవట్లేదు అన్నా కానీ మత్స్యకారులు తిరగబడ్డారు. దానికి మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చారో దానికోసం ఆయన ఎంత కష్టపడ్డాడు? జియో 217 రద్దు చేయడానికి, అది రద్దయింది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. తర్వాత 200 ఇంటిగ్రేటెడ్ వాటర్ సిస్టమ్స్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. అది రూరల్ ఏరియాలో. అది ఎంతమంది జనాలకి ఎక్కడైతే వాటర్ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి వాటర్ ఇబ్బందులు తొలగిపోయాయి. వాళ్ళు ఎంత సంతోషంగా ఈరోజు వాటర్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వస్తుంటే ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి ఇలా చాలా ఉన్నాయి. చెప్పుకుని మాట్లాడుకుందాం. ఇప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళకి జీఎస్టీ అనేది ఆల్రెడీ వాళ్ళు చిన్న రూపాయి సంపాదించుకుంటూ వాళ్ళ మీద కూడా జీఎస్టీ వేశారే. సో, ఆ జీఎస్టీని తొలగించడం వల్ల వాళ్ళకి ఎంత, చేనేత కార్మికులకి ఎంత హెల్ప్ అయింది. ఇదొక ఎగ్జాంపుల్. ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ ఎంతో సంతోషంగా బాహ్య ప్రపంచాన్ని చాలా ఈజీగా చూడగలుగుతున్నారంటే కారణం ఏంటి? ట్రైబల్ ఏరియాస్‌ని అంతకుముందు ప్రభుత్వాలు అసలు పట్టించుకున్నాయా? రోడ్స్ లేవు నాయనా, మాకు ఏదన్నా రోగం వచ్చినా గానీ పెద్ద పెద్ద చాపల్లోనూ మంచాల్లోనూ బయటికి తెచ్చుకోవాల్సి వస్తుంది. మాకు బాహ్య ప్రపంచాన్ని చూడడమే కష్టమైపోతుంది. అలాంటిది మేము రోగం వస్తే చచ్చిపోవడమే, మాకు ఏమీ లేదు అంటే నేను 100% కంప్లీట్ అయింది అనట్లా. ఒక అడుగు పడింది కదా! ఒక అడుగే మూలం అనమాట. అక్కడ పడడమే ఇంకా ముందుకెళ్తుంది. అడుగు ఎవరేశారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కదా! ట్రైబల్ ఏరియాలో కూర్చొని రోడ్స్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉండి అంటే వాళ్ళ ఆలనా పాలన చూసుకున్నారు కదా! ఇలాంటి ఎన్నో రీసెంట్‌గా నేను ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేం మాట్లాడతా. రీసెంట్‌గా వర్షాలు వస్తున్నాయి అండ్ మన ఎలక్ట్రిసిటీ లైన్‌మెన్స్‌కి సరైన వసతులు అంటే ఏమంటారు అది, కిట్స్ గానీ ఏమీ లేవు. దానివల్ల వర్షాకాలంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు స్తంభాలెక్కి వైర్ల దగ్గర పని చేస్తూ చనిపోతున్నారు. వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్విప్‌మెంట్ లేదు అని చెప్పి ఆయన సొంత మనీతో ఎక్విప్‌మెంట్లు అరేంజ్ చేశారు కదా! ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులని అనొచ్చు. ఆయన గవర్నమెంట్ రూపాయి, ఒక్క రూపాయి కూడా తినే మనస్తత్వం కాదు. ఆయన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలా వాగరు. సో, ఇలా ఎన్నెన్నో అసలా ఆయన్ని ఎంతమంది ఇప్పుడు ఆరాధ్య దేవుడిగా భావిస్తున్నారు. తిట్టేవాళ్ళు తిడతానే ఉంటారండి. చెప్తున్నా కదా! కళ్ళు మూసుకుపోయి ఆయన చేసేది కనిపించదు. ప్రతి ఒక్కసారి ఎవడికోడు వచ్చి ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ తీసుకున్నాడు. ఆయనకి ప్యాకేజ్ తీసుకోవాల్సిన గతి లేదు. ఒక సినిమా తీస్తే 50 కోట్లు, 100 కోట్లు వస్తాయి. దాంతో హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు ఇచ్చే 20, 30 కోట్ల ముష్టి కోసం రాజకీయాల్లోకి రాలేదు. జనాలకి ఎంతో కొంత చేయాలి అని రాజకీయాల్లోకి వచ్చారు. సనాతన ధర్మం గురించి ఆయన పోరాడిన విధానం ఎంటైర్ ఇండియాని కదిపింది. ఎంటైర్ ఇండియన్ పాలిటిక్స్‌లో ఈయన ఒక సంచలనము. అది తెలుసుకోవాలి జనాలు.
కళ్ళు మూసుకొని మాట్లాడకూడదు. ఇది మరి నా ఫ్రెండ్స్‌కే కాదు. ఎవరైతే ఇంకా కొంతమంది రీసెంట్‌గా కూడా నా కొన్ని పోస్టుల్లో పోస్ట్ చేశారన్నమాట. ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. నేను డైరెక్ట్‌గా ఒకటే మెసేజ్ అండి. ప్రూఫ్స్ పంపించరా. నేను ఒరేయ్! నేను ఓకే. నేను కళ్ళు మూసుకుపోయి పవర్ స్టార్‌ని ఫాలో అవుతున్నాను. నువ్వు కళ్ళు తెరుసుకొని అన్ని నిజాలు తెలుసుకున్నావు కదా! నాకు ప్రూఫ్స్ పంపించరా బాబు. నేను కూడా తెరుసుకుంటాను కళ్ళు అని చెప్పి పోస్ట్ పెట్టాను. వాడు నిద్రపోయి ఎళ్ళిపోయాడు. సమాధానం లేదు అంటే ఏంటి? ఎవడి దగ్గర సమాధానం లేని చోట వాగకూడదు. నీ దగ్గర ప్రూఫ్స్ ఉండి పక్కాగా నువ్వు సమాధానం చెప్పగలిగినప్పుడే వాగాలి. నేను చెప్పిన జస్ట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అండి. ఇంకా చాలా 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 చేయడానికి పునాదులు పడ్డాయి. పవర్ స్టార్ అండ్ ఎన్‌డీఏ ప్రభుత్వం చాలా చేయడానికి, అమరావతిని డెవలప్ చేయడానికి ఇంకా చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు 1 ఇయర్ అయింది. 1 ఇయర్‌లో అర్థం చేసుకొని పాత ప్రభుత్వాలు పెట్టిన బొక్కలు పూడ్చుకొని ముందుకెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది గదా! వాగడానికి నోరుంటే గాదు. వాగేటప్పుడు దానికి ఒక అర్థం కూడా ఉండాలి అని చాలామందికి అర్థమయ్యేలాగా ఈ వీడియో చేయాలి. నేను చెప్పినవి స్మాల్ ఎగ్జాంపుల్సే. ఇంకా చాలా చాలా చేశారు. చేనేత కార్మికుల గురించి ఎంత కష్టపడ్డారో చూసాము. మత్స్యకారుల గురించి ఎంత కష్టపడ్డారో చూసాము. ట్రైబల్ ఏరియాస్‌కెళ్ళి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాలను చూసి తన కష్టాలుగా భావించి ఎంత చేస్తున్నారో చూసాము. రోడ్లు బాగోలేదు, స్కూల్స్ బాగోలేదు, ఏయో చెప్పేశారు. కానీ ఇంకా చాలా వసతులు కావాలి స్కూల్స్‌కి. ఇంకా రోడ్స్ ప్రాపర్‌గా లేవు అని రోడ్ల మీద తిరుగుతూ, కష్టపడుతూ ఎంత చేయాలి. ఒకానొక సందర్భంలో తన కొడుకు కూడా ప్రాబ్లమ్ అయింది, యాక్సిడెంట్ అయింది న్యూజిలాండ్‌లో అని తెలిసి కూడా మనం ఇంకా ఇక్కడ ఉన్నాం. మన పనులు అవ్వలేదు. మన పనులు కంప్లీట్ చేసి ఎళ్దాము. మనకు జనాలు ముఖ్యము అని చెప్పి జనాల దగ్గర అక్కడ బాధ ఉన్న ఒక పక్క బాధను మింగుకొని జనాల దగ్గర కూర్చుకొని అక్కడ నేను లేకపోతే పనులు అవ్వని అక్కడ కూర్చొని పనులు చేపిచ్చి అలాంటి మనస్తత్వం ఎవరికి ఉంటుంది? ప్రతీదీ ఇప్పుడు ఏది చెప్పినా దీన్ని ఏమంటారు కదా, పాలిటిక్స్ అంటారు. ఏమంటారు? ప్రతి ఒక్కడు బయటకు వచ్చే మాట్లాడతారు. అదంతా పాలిటిక్స్ రా, జనాలని నమ్మించడానికి అంటారన్నమాట. అదేరా మీ మైండ్‌లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే అదే. ఎవరైతే నెగెటివ్ మైండ్ సెట్‌తో ఉంటారో, నీకు ఒకడిని ఇష్టపడితే వాడు తప్పు చేసినా రైట్‌గా కనిపిస్తది. నన్ను అనొచ్చు మీరు. అరే నువ్వు మైండ్ సెట్ నీకు పవన్ కళ్యాణ్ ఇష్టము, అందుకే నీకు ఆయన ఏది చేసినా కరెక్ట్‌గా కనపడుతుంది అంటారన్నమాట. ఇది ప్రతి ఒక్కడికి వర్తిస్తుంది. కానీ రాంగ్ అని చెప్పేటప్పుడు ఒక ప్రూఫ్ ఉండాలి. నువ్వు నిజాయితీగా మాట్లాడుతున్నావు అనే నమ్మకం నీకుండాలి. ఎవడో ఏదో వాగాడు, మనం కూడా వాగేద్దాం. పని అయిపోతది. అంటారు కదా, ఇప్పుడు మండుతున్న ఆటిల మీద ఇంకొంచెం ఆద్యం వేద్దాము, ఇలా పెరుగుతది. జనాల్లోకి నెగెటివిటీ తీసుకెళ్ళిపోదాం అని భావిస్తారు. నిన్న డిస్కషన్ అలాగే జరిగింది మా ఫ్రెండ్స్‌తో. చాలా హీటెడ్ డిస్కషన్ జరిగింది. ఫైనల్‌గా ఏంటంటే వాడి దగ్గర ఒక ప్రూఫ్ లేకుండా వాగొద్దు. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే తీసుకొచ్చి నా ముందల పెట్టి మాట్లాడు. డిబేట్‌కి రా, మాట్లాడుకుందాం. అంతేగాని ఏది పడితే అది వాగేత్తానంటే ఇక్కడ ఎవ్వడూ ఒప్పుకోడు. సో అదండి. దీని గురించే మాట్లాడదాము. సో మనలో చాలామంది ఇలాగే ఉన్నారు. వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడతారు ఏదైనా మాట్లాడేటప్పుడు అనుకుంటూ జై హింద్ శ్రేణి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.